రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం నడుస్తోంది. అయితే రాజ్ తరుణ్ లావణ్య మధ్య మాల్వి మల్హోత్రాని చిచ్చు పెట్టింది అని లావణ్య చెప్తోంది. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్తో మాట్లాడటానికి ఆర్టీవీ ప్రయత్నం చేసినప్పుడు రాజ్ తరుణ్ తండ్రి ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చారు. ఆర్టీవీ ప్రతినిధి రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడారు. రాజ్ తరుణ్ లావణ్యల సహజీవనం వాస్తవమే అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. పెళ్లి మాట మాత్రం అబద్ధం అని చెప్తున్నారు. ఇద్దరు సహజీవనం చేశారు, ఇద్దరు పెళ్లి మాత్రం చేసుకోలేదు అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. మమ్మల్ని లావణ్య సరిగా చూసుకునేది కాదు అంటూ రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. ఆర్టీవీ ప్రతినిధి రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారో, ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. విషయం తెలుసు, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసు? ఓకే, పెళ్లి చేసుకున్నారని తెలియదు, కానీ మీరు వాళ్ళ కుటుంబానికి ఓకే లివింగ్ లో ఉంటున్నారని తెలుసు. అయితే మీకు వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు కానీ మొత్తం కుటుంబానికి తెలుసా? అంటే పెళ్లి చేయాలి అని ఏమైనా ఆలోచన ఉండేనా మీకు? మీకు ఓకే, అంటే ఇప్పుడు లావణ్య ఏం చెప్తుంది అని అంటే, కుటుంబం అందరికీ తెలుసు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాము, ఆల్రెడీ మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అని లావణ్య చెప్తుంది. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళ పేరెంట్స్ పరిచయం అయ్యారు, వాళ్ళు అప్పుడు వెళ్ళే వాళ్ళకి 6 months వస్తారు. అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేవారు, పరిచయం ఉంది, కానీ పెళ్లి విషయంలో చిన్న చేయలేదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అమ్మాయిలు ఆరోపిస్తుందా లేకపోతే వాస్తవానికి అన్ని నిజాలే చెప్తుందా? నిజాలు కావాలి. ఓకే, అయితే ఇప్పుడు తను ఇవాళ ఏదైతే సంవత్సరానికి వస్తారు, అది కూడా ఏంటంటే మా వాడిని చూడాలి అని నా మెసేజ్ ఎప్పుడైనా గోల్ పెడితే మీరు చూడతా వచ్చి వచ్చేవాళ్ళని, కానీ వాడికి వెళ్ళవడం కానీ పని చేయడం కానీ మాకు అయ్యేది కాదు. అదే, అయితే ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లావణ్య కొన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను సార్. అంటే మీతో పాటు తను పూజలలో కూర్చోవడం, దాని తర్వాత వైజాగ్లో మీరందరూ కలిసి ఫోటోలు దిగడం మొత్తం తెలుసు, కుటుంబానికి కూడా అంత తెలుసు, కావాలని నన్ను అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నాడు. అప్పట్లో మిగతా విషయాలు ఏమో మాకు అదే, అంటే తను ఇప్పుడు ఆరోపిస్తుంది కదా సార్, అబార్షన్ కూడా అయ్యింది నాకు అని ఈ మాట కూడా చెప్తుంది. ఓకే, సరే సార్, ఇప్పుడు నేను ఒకవేళ వస్తే మీరు బయట ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా లావణ్య కోసం చెప్పండి సార్. ఓకే ఓకే సో నేను కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఓకే ఓకే సార్, ఓకే, మీ ఒపీనియన్ తీసుకుందాము అని నేను కాల్ చేశాను. అంటే ఇప్పుడు రాజ్ మీద మరి అంత పెద్ద సెక్షన్స్ కింద నాన్ అవైలబుల్ ఆఫెన్స్ కింద కేసెస్ అయ్యాయి కదా, మరి మీరేమనుకుంటున్నారు? అంటే నేను ఏ మాట్లాడినా రాజును సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు. అంటే మీరు ఏదున్నా ఇప్పుడు చట్టానికి వదిలేస్తా అంటున్నారా? నా మాట ఒక్క మాట నేను చెప్పేస్తాను. ఓకే సార్. రాజ్ తరుణ్ ఎవరిని అడిగినా చెప్తారు, ఇది నైట్. తర్వాత సఫర్ అవ్వడం నాకు తెలుసు, 6 మంది సఫర్ అయ్యాడు, ప్రజలు అయ్యాడు, చాలా నష్టం అనిపించాడు, ఇది మాత్రం అర్థం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబం వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుందాము, ఇద్దరు పిల్లల్ని కలుపుదాము అని అంటే మీకు ఇష్టమేనా, లేదంటే మీరు రాజ్ తరుణ్ ఒపీనియన్ అంటారా? అసలు మీరు మీడియాలోకి వస్తానని అనుకోలేదు నేను. ఇప్పుడు ఏంటంటే దానికి ఏమి ఆలోచించే పరిస్థితులు లేనమ్మా. ఓకే, అంటే వాళ్ళు అక్కడ రిలేషన్ లో ఉన్నా సరే, ఆ ఉన్న వాళ్ళు కూడా రాజధాని హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మాకు రాజధానికి అంత యాక్సెసిబిలిటీ లేదు. ఓకే, ఎప్పుడు మా తాపత్రయం వచ్చేవాళ్ళని వచ్చి ఒకసారి స్పెండ్ చేయడం అయ్యేది, ఒకసారి జస్ట్ మోహన్ చూడడమే జరిగేది. 3 రోజులు అనుకునేది 2 రోజులకి, 1 రోజుకి తీసుకుంటాం తప్ప ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకేదైనా అంటే
నేను ఆలోచించుకోవాలి. అదే ఇక అదే అది. లావణ్య మాత్రం తన పోరాటాన్ని ఉధృతం చేస్తాను, నాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాను అని లావణ్య అంటుంది. లావణ్యకు రాజ్ తరుణ్కు పెళ్లి కాలేదు అని రాజ్ తరుణ్ తండ్రి చెప్తున్నారు. రాజ్ తరుణ్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేడు. రాజ్ తరుణ్కి ఫోన్ చేస్తుంటే రాజ్ తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయనకు ఫోన్ కలవడం లేదు.